మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే అక్కెన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు వద్దనైతే ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఒక సంవత్సరం క్రితం అయితే గోదావరి నదీ జలాల బోర్డు ఎన్‌జీటీ అయితే ఒక 7 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పర్యావరణ అనుమతులు సరిగ్గా లేవని పాత అనుమతులనే కొనసాగిస్తున్నారంటూ ఎన్‌జీటీని కొంతమంది ఇక్కడ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను మాత్రం కొంతమంది సంప్రదించడం అయితే జరిగింది. దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ అనుమతులు వచ్చాకే పనులు చేయాలని కూడా అప్పుడు ఇక్కడ 7 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 7 సీసీ కెమెరాల్లో దాదాపుగా 4 సీసీ కెమెరాలు మాయమయ్యాయి. మొన్నటి దాకా కూడా ఈ సీసీ కెమెరాలు ఉండవి. కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి ఇక్కడ సీసీ కెమెరాలు అయితే లేవు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో కూడా ఇది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతమే. ఎందుకంటే ఇది కవర్ చేసేది ఇక్కడ వర్క్ చేసేటప్పుడు గానీ ఇది వర్క్ చేయకుండా అప్పుడు ఆ అనుమతులు లేవని చెప్పి కూడా వారు వేసిన కేసులో మాత్రం దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆ కేసును పరిగణనలోకి తీసుకొని అయితే ఇక్కడ ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే విజువల్స్ లో ఇక్కడ ఈ సీసీ కెమెరాలను అయితే అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వర్క్ నడుస్తుందా లేదా అని చెప్పి చూసేందుకు మాత్రం విజువల్స్ లో ఇక్కడ సీసీ కెమెరాలను అయితే దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4 సీసీ కెమెరాలు ఇప్పుడైతే కనబడడం లేదు. ఇక్కడ ఆకతాయిలే ఈ పని చేశారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉందో. మనం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు అయితే గుడాటిపల్లె మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు అయితే ఉన్నారు. ఎప్పుడు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారని అడుగుదాం. నాన్న ఎన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, ఇవి ఎప్పుడు ఏర్పాటు చేశారన్న, ఎందుకు కొరకు ఏర్పాటు చేశారు? ఏదైతే గౌరేలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి ఎన్‌జీటీలో పిటిషన్ గత 2021లో దాఖలు చేస్తే ఆ రోజు నుంచి గత సంవత్సరం క్రితం సీసీ కెమెరాలు జీఆర్ఎంబీ గోదావరి రివర్ మేనేజ్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఆ సీసీ కెమెరాలు ఎన్‌జీటీ ఆర్డర్ ప్రకారం అక్కడ ఏర్పాటు చేసిర్రో ఆ రోజు నుంచి గత సంవత్సరం క్రితం నుంచి ఈ రోజు వరకు గతంలో అంటే 6 నెలల క్రితం ఒక కెమెరా పోయింది. ఆ రోజు కూడా పత్రికల్లో ప్రకటనలు కూడా రావడం జరిగింది. ఈ గత వారం 10 రోజుల క్రితం ఏదైతే వర్షంలో అర్ధరాత్రి ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో అక్కడ గత 3 కెమెరాలు కూడా మరి దొంగలు తస్కరించడం జరిగింది. అది ఏం చేసిరో తెలియదు. ఏదైతే ఈ కెమెరాలకు సంబంధించిన పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది అధికారులది. ఎందుకంటే అది రెవెన్యూ అధికారులకు అప్పచెప్పారా, ఇరిగేషన్ నాకైతే తెలిసి నాకున్న ఆ అనుభవం ప్రకారం అయితే ఇరిగేషన్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత వారిపైన ఉంది. కానీ మరి వాళ్ళు ఈ గత ప్రభుత్వంలో చేసినట్టుగా మాకేంటి మేము ఏదైనా చేసుకుంటాం, మేమే చేసుకుంటాం, చట్టాలను మేము లెక్క చేయమనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా ఉంటుంది. చట్టాలు కూడా అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మేము కూడా అవసరం అనుకుంటే ఒకసారి దాన్ని కూడా ఫోటోలు తీసుకొని ఖచ్చితంగా మేము పై అధికారులకు కావచ్చు, లేకపోతే జీఆర్ఎంబీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎన్‌జీటీలో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే ఆలోచన కూడా చేస్తాం. కెమెరాలు కూడా ఆ కట్టపైన కూడా ఆకతాయిలు అంటే మందులు తాగడం, ఆ సీసాలు పగలగొట్టడం, ఇష్టారీతిన ఉండడం, ఒక పర్యవేక్షణ లోపం. దీన్ని బట్టికే చూస్తే అక్కడ ఉన్న ఆకతాయిలే ఇది చేసిరని మనకు పుట్టొచ్చినగా కనబడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న దాన్ని ఒకసారి అప్పుడప్పుడు పోలీసులు కూడా దాన్ని కొంత పర్యవేక్షణ చేస్తే ఆ సీసీ కెమెరాలు కూడా తస్కరించబడవు. ప్లస్ అది కూడా అక్కడ బాధ్యతాయుతంగా అందరికీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మద్యం సేవించే వారికి గౌరవెల్లి ప్రాజెక్ట్ అడ్డాగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం విజువల్స్ లో మనం బీర్ బాటిల్స్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆకతాయిలు మద్యాన్ని సేవిస్తూ కూడా ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిల్ పడేస్తూ కూడా ఇక్కడ మద్యాన్ని సేవిస్తున్నారు. సో ఏమంటున్నారంటే ఇక్కడ స్థానికులు ఇది గౌరవెల్లి ప్రాజెక్టు పై కూడా ఇప్పుడు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లిన దుండగులను మాత్రం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.